ప్రతి పాపాన్ని ఈ సభలో మీరు విడిచిపెట్టాలి. దేవుడి వైపు తిరగాలి. దేవుడు మాట్లాడేవాడు, మహిమగల దేవుడు, ప్రభువు అని పిలిస్తే పలికే దేవుడు మన యేసయ్య. అటువంటి మహిమ నేను పొందుకున్నానండి. దేవుడు మాట్లాడేవాడు ఒక్కడే ఉన్నాడండి, ఆయన పేరు యేసయ్య. ఈ రాత్రి ఈ సభల్లో మీరు ఈ వాక్యాన్ని వింటున్నా. ఈరోజు అన్నగారు చెప్పే వాక్యం రేపటిదాం ఎల్లుండా ఈ వాక్యంలో మీరే, ప్రభువా నా జీవితం ఎలా ఉంది, నీకు సమీపంగా ఉన్నానా లేదా, నా పరిస్థితి ఎలా ఉంది, నా అడుగు ఎలా ఉన్నాయి, నా నడక ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా బిడ్డలు ఎలా ఉన్నారు, నా భర్త ఎలా ఉన్నాడు, నా భార్య ఎలా ఉన్నాడు. పేరుకు మాత్రం కాదండి క్రైస్తవం. యేసు ప్రభుతో ఏకమైపోవాలి, దేవునితో నడవాలి. కాబట్టి అంత్య దినాల్లో ఈ ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా అశాంతికరమైన పరిస్థితులు, ఎవరి కుటుంబాల్లో, దేశ నాయకుల్లో, రాష్ట్రాల్లో, జిల్లాలో ఎక్కడ మనశ్శాంతి లేని జీవితం, భయంకరమైన మరణాలు, భయంకరమైన పరిస్థితులు. కానీ మన ప్రాంతంలో మనం దేవుడు మంచి మహాకృప చూపించారు మన ఈ గ్రామంలో. అందుకని ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి ప్రియ తమ్ముడా, చెల్లి, అక్కనే తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుడు క్రైస్తవులకి కావలసిన ప్రత్యక్షత అంటే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ హృదయాన్ని, ఈ యొక్క హృదయం చూసి హృదయాన్ని తెరిచి, ప్రభువా నేను పాపినయ్యా, నేను దౌర్భాగ్యని, నా జీవితంలో ఒక మార్పు కలిగించి ప్రభువా, నాకు ఒక మారు మనసు ఇచ్చేయండి ప్రభా అని ఒక పశ్చాత్తాపం కలిగిన కన్నీటి ప్రార్థన దేవుడు చేస్తే దేవుడి రాత్రి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా.